నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి వెల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల లడ్డు ఇష్యూ ఇప్పుడు ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం అంతా కూడా దీని గురించి మాట్లాడుతుంది మరి నిజంగా కల్తీ జరిగిందా అండ్ దీని పూర్తిగా లేదు అసలు కల్తీ జరగలేదు అనేది వైసీపీ వాదిస్తోంది ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఒక విషయాన్ని రాజకీయం చేస్తున్నారేమో అని కూడా మరొక వాదన వినిపిస్తుంది అసలు మీరేమంటారు తిరుపతి లడ్డు స్టార్ట్ చేసి దగ్గర 300 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్లో ₹1 పెట్టారు ఇప్పుడు ₹50 లడ్డు అది ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇతర మతస్థులు కూడా వస్తారు తిరుపతి రావడం జరుగుతుంది రాష్ట్రపతులు ప్రధానమంత్రులు అదేవిధంగా ఇంపార్టెంట్ వివిఐపీస్ అందరూ కూడా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్య భక్తుల వరకు డైలీ 1,00,000 మంది భక్తులు తిరుపతిని దర్శించుకోవడం జరుగుతుంది అన్నమాట వెంకటేశ్వర స్వామిని అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామికి ఆ ప్రసాదంలో ఒక కల్తీ అనేది పంది కొవ్వు అదేవిధంగా చేప నూనె ఇవన్నీ కలుపుటం ల్యాబ్లో కూడా రిపోర్ట్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కాఫ్ గుజరాత్కు సంబంధించినటువంటి ఆ ల్యాబ్లో వాళ్ళు టెస్ట్ చేయటము దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి రావటం అనేది నిజంగా చెప్పాలంటే అది ఒక క్షమించరాని నేరం ఎందుకంటే దేవుడి యొక్క ప్రసాదం మనం ఎంతో పరమ పవిత్రంగా భావిస్తాం మరి తిరుపతి వెళ్ళారంటే లడ్డూలు తీసుకురావటం ఆ లడ్డూస్ కూడా దగ్గరగా ఒక 1 మంత్ దాకా ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు అవి 2 రోజులకి 3 రోజులకి స్మెల్ రావటం అంటే దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ అనేది మొత్తం పోయింది ఇవాళ ₹319 మేము కేజీ నెయ్యి తీసుకున్నాం అంటున్నారు ₹319 కేజీ నెయ్యి రావటం అనేది ఇంపాసిబుల్ తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు దగ్గరగా 5 లక్షల కోట్లు ఉంటాయి ఆయనకేమి డబ్బులు తక్కువ ఉన్న పరిస్థితి దేవుడు కాదు మరి రిచెస్ట్ టెంపుల్ వరల్డ్లో ఏదంటే మనం తిరుపతి అని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో విశ్వాసం మీద వస్తారు మరి అలాంటి చోట ఉండేటువంటి బోర్డు కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తులు శ్రీవారి భక్తులు అదేవిధంగా మనం చెప్పుకోవాలంటే తిరునామాలు అంటే వెంకటేశ్వర స్వామిని ఫాలో అయ్యేటువంటి భక్తులు ఏ విధంగా ఉంటారు 100% డెడికేటెడ్గా ఉండేది అనేది కూడా మనం చూసుకోవాలి తిరునామాలు పెట్టుకుంటారు అదేవిధంగా సుప్రభాతం కూడా వచ్చి ఉండాలి డెఫినెట్గా బోర్డు మెంబర్స్కి అలాంటి ఏమీ లేని అసలు సంబంధమే లేకుండా రాజకీయ ఒక పునరావాస కేంద్రంగా తిరుపతిని చేశారు తిరుమల బోర్డుని టీటీడీ బోర్డుని చేశారు అది చాలా దురదృష్టకరం వాస్తవంగా ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే 7 కొండలు ఎందుకో ఒక 2 కొండలు చాలు అనేటు ఆయన ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఆ రోజు ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా చేశారు అన్ని మతస్థుల్ని ఇతర మతస్థుల్ని అంటే వాస్తవంగా ఎక్కడైనా ముస్లింలో ఉన్న మక్కాలో కానీ లేదా జెరూసలంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించిన చోట కానీ హిందువులకు సంబంధించిన టెంపుల్స్లో కానీ ఆ మతం వాళ్ళే ఉండాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నమ్మకం లేని వ్యక్తుల్ని అక్కడ పెడితే ఏమవుతుందంటే ఆ వాతావరణం మొత్తం కలుషితం అవుతుంది వాళ్ళు యేసు ప్రభు గురించో లేదా అల్లా గురించో చెప్తారు సహజంగా నేను ఏ దేవుడిని నేను నమ్ముతున్నా వాళ్ళ గురించి చెప్తారు సహజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులై ఉండాలి దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి అదేవిధంగా మసీదులో ఉండేవాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు అదేవిధంగా చర్చిలో ఉండేవాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉంటారు ఈ అన్ని మతాలను గౌరవించాలి అట్లా అని చెప్పేసి ఒక మతాన్ని కించపరిచేటప్పుడు దాని మీద ఒక కుట్ర జరిగేటప్పుడు డెఫినెట్గా మన వాయిస్ అనేది చెప్పాల్సిందేను ఎందుకంటే ఆ రోజు మరి కనీసం మరి కొంతమంది 10ల సంఖ్యలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతస్థులను తిరుపతిలో అదేవిధంగా శ్రీశైలంలో కూడా అపాయింట్ చేశారు తర్వాత శ్రీశైలంలో ఒక ఎలుక బోన్ వచ్చిందని చెప్పేసి అవన్నీ కూడా వచ్చినాయి అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇక్కడ డైలీ 1,00,000 మంది వస్తారు 10 లక్షల లడ్డూలు డైలీ ఉంటాయి తిరుపతిలో మరి దాంట్లో మరి వాళ్ళ కల్తీ జరిగిన తర్వాత కూడా మరి దాన్ని చాలా ఈజీగా ఇది పంది మాంసం ఏమో మాకు బంగారంతో సమానం మాకు తర్వాత తిరుపతి లడ్డు అంటే అది రాగి చెంబుతో సమానం అని చెప్పేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా నేను ఢిల్లీలో చెప్పటం అంటే వైసీపీ పార్టీకి తిరుమల టెంపుల్ మీద తిరుమల ప్రసాదం
కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర ప్రసాదమైనటువంటి లడ్డూ మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అని చెప్పటానికి అది ఒక్కటే ఎగ్జాంపుల్. అంతేకాదు, మీకు తిరుమలలో ఇతర మతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. ఒక అఫిడవిట్ నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని ఇచ్చిన తర్వాతే నువ్వు దర్శనం చేసుకోవాలి. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫాలో కాలేదు. అంటే ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన ద్వారా ఈ తప్పు జరిగింది అంటారా, లేదంటే ధర్మారెడ్డి గారి ద్వారా జరిగిందా, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరు ఈ పర్మిషన్స్ ఇస్తారో, అసలు ఎవరి ద్వారా ఈ తప్పు జరిగింది? ఇది చైర్మన్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు, వీళ్ళిద్దరి మీద మెయిన్గా ఆధారపడి ఉండేది. వాళ్ళిద్దరు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సొంత ఒక కూటమి అన్నమాట, టీం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్లో చూస్తున్నాం, డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారిని వేశారు. ఆయన ఒక బీసీ సామాజిక వర్గం. ఒక చీఫ్ సెక్రటరీగా ఇతర స్టేట్కి సంబంధించి ఒక వ్యక్తికి వేశారు. అంటే ఒక ముగ్గురు నలుగురు మ్యాచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టుకుంటాం, ఈ పని చేయమంటే ఆ పని చేస్తారు. సుబ్బారెడ్డి గారు అక్కడే సొంత బాబాయి, ఆయన కరుణాకర్ రెడ్డి గారు దగ్గర బంధువే, ధర్మారెడ్డి అక్కడ మన కడపే, ఆయన కూడా దగ్గరదే, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అది మూడో వాళ్ళు తెలిసే పని ఏముంది. అదే మనం వేరే వాళ్ళని చేసుకున్నాం అనుకోండి, అందరినీ మనకి న్యాయం చేసినప్పుడు ఇంతటి సమస్యలు రావు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయట తీసుకొచ్చేసి ఇదైతే మనకి తిరుమలకి ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి పనులు మేము చేయమని చెప్పేసి ఆ చైర్మన్ రిజైన్ చేస్తాడు. ఇప్పుడు నేను చైర్మన్ ఉన్నాను అనుకోండి, ముఖ్యమంత్రి గారు నా మీద ఒత్తిడి పెడతారు, మీరు దాని మీద సంతకం పెట్టాల్సిందేను, అది 200కే కొనాలి అని చెప్తారు. నేను చేయనండి, ఇలాంటివి చేస్తే భక్తులకి నేను వెంకటేశ్వర స్వామిని నేను మోసం చేసినట్టు అయితే నేను చేయను అని చెప్పేసి నేను రిజైన్ చేసి వచ్చేస్తాను. నేను నీకు సొంత బాబాయి, మనమంతా కూడా ఒక టీమ్గా ఒక సిండికేట్గా అనుకున్నప్పుడు అది సైలెంట్గా జరిగిపోయింది, ఎవరికి తెలియదు బయటకు. అదే జరిగింది ఇక్కడ. అంటే అట్లా వేసుకోవటానికి కారణమే ఇవన్నీ చేయటానికి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. నాణ్యమైనటువంటి నెయ్యి దగ్గరగా 500 రూపాయలు 520 రూపాయలకు తీసుకునేవాళ్ళు గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 319 రూపాయలుగా తీసుకుంటామని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ బ్రాండ్ అయినటువంటి నందిని నెయ్యి దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. వాటిలో ఏం పెద్ద ఎప్పుడు కూడా కంప్లైంట్స్ రాలేదు. దగ్గరగా 10-15 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా అదే బ్రాండ్ ఇదేది, ఏ రోజు కూడా అటు మీద కంప్లైంట్ రాలేదు. అలాంటిది వాటిని అన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళకి చెప్పారు, మీరు 320కి ఇస్తే తీసుకుంటామంటే మేము అంత తక్కువలో ఇవ్వలేము, ఇవ్వాలంటే చాలా నాసిరకం ఇవ్వాల్సి వస్తుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు చెప్తే, ఇంకా వాళ్ళు కాకుండా మనకి ఏ విధంగా కావాలి, మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాము అనేది వంటిది ముందు వాళ్ళతో చర్చలు జరిపి వీళ్ళకి ఇవ్వటానికి, అంటే దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నాయి. మరి బెస్ట్ కంపెనీస్కి ఇవ్వాలి అని అది కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ అన్నీ కూడా లిఫ్ట్ చేసి ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా తీసుకొచ్చి మాకు నెయ్యి ఇవ్వచ్చు అనేటువంటిది, అంటే కామన్ మ్యాన్ లెవెల్లో కూడా ఒక 100 కేజీలు కావాలి నెయ్యి ఇవ్వచ్చు అనే లెవెల్లో పెట్టారన్నమాట. అంతకుముందు ఏంటంటే కనీసం ఒక 5 లక్షలు నెయ్యి సప్లై చేసే అంత స్టాండర్డ్ కంపెనీస్కే అవకాశం ఇచ్చారన్నమాట. ఆ నిబంధనలన్నీ కూడా లిఫ్ట్ చేయటము, మరి చైర్మన్ గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు, వీళ్ళంతా కూడా కీలకంగా ఉంటారు. ఇలాంటి మార్పులు చేసేటప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరిగింది. ముఖ్యమంత్రి నాలెడ్జ్ లేకుండా చేయరు, ఎందుకంటే ఇది కోట్లాది మందికి భక్తులకు సంబంధించిన ఇష్యూ. మరి డైలీ కూడా 1,00,000 మంది వస్తారు, అనేక మంది కంప్లైంట్లు చేయటము. తర్వాత దాంట్లో ఆ లడ్డు గతంలో 100 మంది ఉండేది, ఇప్పుడు 2 రోజులు 3 రోజులకే స్మెల్ వస్తుంది, వాసన కూడా పూర్తిగా కూడా డిఫరెన్స్ వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అంటే ఇది ఒక హిందూ మతం మీద దాడిగా కుట్రగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మనం ఏ మతస్థులమైనా కూడా మన మతాన్ని మనం కాపాడుకోవచ్చు, ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి. అట్లానే ఇతర మతాలను ఎవరిని కూడా మనం కించపరిచేటువంటి హక్కు మనకు లేదు. మరి అలాంటిది ప్రభుత్వాలు మరి ముందు చూపు లేకుండా కేవలం కమిషన్స్ కోసం ఇవాళ తిరుపతి లడ్డూని ఈ రకంగా అపవిత్రం చేయటం అనేది క్షమించరాని నేరము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క పవరు సామాన్యమైనది కాదు. ఇవాళ ప్రపంచంలో మరి అంతకన్నా పెద్ద టెంపుల్ హిందువులకి, మరి కోట్లాది మంది దగ్గరగా 150 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులకి మరి ప్రధానమైన టెంపుల్. మరి అలాంటి టెంపుల్స్ దగ్గర అలాంటివి చేయటము, ఇతర మతస్థుల్ని టెంపుల్స్లో నియమించటము, ఇవేవి కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్త బోర్డు వేస్తామంటున్నారు. నేను ఆనవరం రామనారాయణ రెడ్డి గారు కూడా నన్ను చెప్పారు. ఆ బోర్డు వేసేటప్పుడు కూడా మరి 100% శ్రీవారి భక్తులను వేయాలి. ఎలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళని లేదా ఇంకా రౌడీ షీటర్స్ని కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని కానీ ఎవరిని కూడా వాళ్ళు బంధువులైనా ఇంకొకళ్ళైనా లేదా నాస్తికులను కానీ ఎవరిని కూడా బోర్డులో తీసుకోవద్దు. గతంలో కూడా హైకోర్టు కూడా అట్లాగే ఒక 150 మందిని వేస్తే వాళ్ళందరినీ వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు చివాట్లు పెడతాం. తర్వాత వాళ్ళన్నా తీసేసి మళ్ళీ ఒక 20 మందిని 25 మందిని పెట్టడం జరిగిందనమాట. బోర్డు ట్రస్ట్ టెంపుల్ యొక్క పవిత్రతని కాపాడేదిగా ఉండాలి. అంతేగాని భక్షకులుగా ఉండకూడదు. మరి అది దురదృష్టం. అది ఏది ఏమైనా కూడా మరి భక్తులు అందరూ కూడా చైతన్యం అవ్వాలి. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే అక్కడ న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం చేస్తారు. మనం భక్తులుగా ఆ మతాన్ని, హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళుగా, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళుగా నిజంగా వాటిని కాపాడుకోవాలంటే దానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటిల్లో అపాయింట్ చేసేటువంటి చైర్మన్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటారు. వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా ఉంటారు. అందువల్ల మన ఆస్తులు కూడా మరి అనేక ఆస్తులు అమ్మటము, మరి వేరే ఆర్టికి కూడా డైవర్ట్ చేయటము, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చేశారు గతంలో ప్రభుత్వంలో. ఇలాంటి ఏవి కూడా చేయకూడదు. ఈ హిందూ మతానికి సంబంధించిన హిందూ మతస్థులకు మాత్రమే ఆ టెంపుల్స్ డెవలప్మెంట్స్కి దానికి సంబంధించిన లేదా కళ్యాణ మండపాలకి అలాంటి వాటికే వాడాలి. ఇతర మతస్థులకు వాడకూడదు. అలాంటి లోపాలు కూడా చాలా చేశారు. అలాంటి తప్పులు కూడా ఇవన్నీ జరగకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సిబిఐ విచారణ, ఇంకో విచారణ, సిట్ వేసారా చేయండి. ఏదైనా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కేసుని క్లియర్ చేసి భక్తుల యొక్క నమ్మకాన్ని కల్పించాలి. ఎలాంటి పరిస్థితి ఉంటే హిందూ మతానికే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రైట్ సార్. ఎస్. సో మొత్తానికి విన్నారు కదా, ఏదేమైనా అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి చేశాడా అంటే, బట్ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్లు తీసుకోవటం, వాళ్ళు ఈ నెయ్యి కాదు అని చెప్పి వేరే ఒక నెయ్యిని తీసుకురావటం, ఆ తర్వాత అక్కడి నుంచి ధర్మారెడ్డి గారు కానీ అటుపక్క వైవి సుబ్బారెడ్డి, సో ఓవరాల్గా వాళ్ళందరూ ఒకటి అనుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది, ఆయన కూడా సంతకం పెట్టడం. సో ఏదేమైనా తప్పు జరిగిపోయింది, కలుషితం అయ్యింది. సో దీనికి ప్రక్షాళన జరుగుతోంది ప్రస్తుతానికి. బట్ తప్పు జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఇదంతా కాదు, కూడదు అని వాదిస్తున్న వాళ్ళందరికీ ఇదొక సమాధానం. థ్యాంక్ యూ సో మచ్.